వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్ గా నా డిమార్ట్ షాపింగ్ అంతా మీకు ఏమేం పర్చేస్ చేశానో ఈ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ ప్రైజెస్ తో పాటు చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఒకవేళ కనుక మీలో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేశారనుకోండి 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్ లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం వలన నేను రెగ్యులర్ గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్ కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫస్ట్ క్లాతింగ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తానండి. సో మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా. నేను మీకు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, నైన్కాకి ఆల్రెడీ కొన్ని నైట్ డ్రెస్సెస్ లాగా టీ షర్ట్స్ అలాగే ఫ్రాకులు లాంటివి తీసుకున్నానని చెప్పి షేర్ చేశాను కదా. సో ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి ఇంకొన్ని టీ షర్ట్స్, తను ఎక్కువ టీ షర్ట్స్ అవన్నీ ప్రిఫర్ చేస్తుందని చెప్పి ఇప్పుడు టీ షర్ట్స్ కూడా తీసుకుంటున్నానండి. సో అందులో తీసుకున్న నైన్కాకి ఫస్ట్ తీసుకున్న టీ షర్ట్ ఏమో ఇదనమాట, కంప్లీట్ బ్లాక్ కలర్. సో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. సో ఇక్కడ చూసారా, అమ్మాయి లాగా ఒక మంచిగా డిజైన్ చేసి, ఇదేంటంటే మనకి ప్యాచ్ వర్క్ లా చేశారండి. ఇదేమి కంప్లీట్ పెయింటింగ్ అలా ఏం కాదు. ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయి బొమ్మ ఇలాగ, చిన్న అమ్మాయి ఇలా కూర్చున్నట్టు కంప్లీట్ ప్యాచ్ వర్క్ అయితే చేశారు. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా ఇలాగా సింపుల్ గా. ఇక్కడ ఫ్రంట్ ఏమో ఇలా డిజైన్ చేసి ఉంటుంది. ఇక్కడ నడుం దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇలాగా ఒక నాట్ వేసి అయితే, ఇది కొంచెం ట్రెండీగా ఉన్నది కదా, సో ఇలా నాట్ అయితే వేసి ఉన్నదండి. ఇక్కడ స్లీవ్స్ కూడా ఇలాగా మినీ స్లీవ్స్ అంటే షార్ట్ హ్యాండ్స్ లాగే ఇచ్చారు. సో దీని యొక్క ప్రైస్ నాకు 129 అయితే పడిందండి. చూస్తున్నారు కదా, 129 రూపీస్ అనమాట. ఇది ఒక టీ షర్ట్ అయితే తీసుకున్నాను నైన్కా గురించి. సో దాని తర్వాత ఇంకో టీ షర్ట్ అయితే తీసుకున్నాను. సో ఏంటి అంటే తనకి మామూలుగా ఫ్రాక్స్ అవన్నీ ఏంటంటే పొట్టు అయిపోయినాయి. సో దాని గురించి అని చెప్పి ఇంకా ఎలాగో ఇంకా నైట్ డ్రెస్లు అంటే ఇవే ప్రిఫర్ చేస్తుంది కదా అని చెప్పి ఇంకా ఇలాంటివే తీసుకుంటున్నాను. సో ఇలాంటివి ఏంటంటే మీకు అబ్జర్వ్ చేసినట్లయితే సో బయటకు వేసుకుని వెళ్ళడానికి బాగుంటుంది, అలాగే ఇంట్లో ఉండడానికి కూడా చాలా బాగుంటుంది అండి. చాలా కంఫర్ట్ గా ఉంటాయి పిల్లలు వేసుకోవడానికి. సో దాని తర్వాత తీసుకున్న టీ షర్ట్ ఏమో ఇలాగనమాట, చూసారు కదా, ఇలా హార్ట్ సింబల్ లా వచ్చి ఇక్కడ ఏంటంటే కంప్లీట్ మనకి చెమ్కీలతో ఇలాగా వర్క్ లా చిన్న డిజైన్ చేసి వచ్చిందండి. సో కంప్లీట్ గా ఇలా ఉంటుంది. సో మొత్తం బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికల్లా ఇలా ప్లెయిన్ గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నడుం దగ్గర ఏమి డిజైన్ అయితే ఏం లేదు, కానీ ఓన్లీ ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికే ఇలా ఉంటుంది అనమాట. సో దీని యొక్క ప్రైస్ కూడా నాకు 129 రూపీస్ పడింది. సో ఇది ఒక టీ షర్ట్ అయితే తీసుకున్నాను. సో కంప్లీట్ గా నేను నైన్కాకి నైట్ వేర్ లాగా తీసుకున్నానండి. ఏంటంటే మనం బయటకి వేసుకుని వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి కంప్లీట్ గా నైట్ వేర్ తీసుకున్నాను. సో దాని తర్వాత చెప్తున్నాను కదా, నైన్కా హైట్ అవుతుంది అని చెప్పి వేసుకున్న ప్యాంట్స్ కూడా షార్ట్ అయిపోతున్నాయి. బట్ ఏంటంటే టైట్ అవ్వట్లేదు కానీ షార్ట్ అయితే అయిపోతున్నాయి. సో దాని తర్వాత దాని గురించి అని చెప్పి నేను కంప్లీట్ గా ఒక 3-4 కలర్స్ లో లెగ్గిన్స్ అయితే తీసేసుకున్నానండి. సో ఇదనమాట, ఇది ఒక బ్లాక్ కలర్ కంప్లీట్ లెగిన్ అయితే ఒకటి తీసేసుకున్నాను. వాళ్ళకి కూడా కంఫర్ట్ గా ఉంటుంది కదా. సో నైన్కాకి నేను షార్ట్స్ వేయడానికి ప్రిఫర్ చేయనండి, ఎందుకంటే కొంచెం సన్నగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి మరీ ఇంకా సన్నగా కనిపిస్తాయేమో అని చెప్పి కాళ్ళు. సో నేను ఎక్కువ షార్ట్స్, మిడ్డీస్ అలాంటివి వేయడానికి అయితే ప్రిఫర్ చేయను. సో ఇలా కంప్లీట్ గా ఇలాగా ప్యాంట్స్ అలాంటివి వేస్తూ ఉంటాను అనమాట. సో ఇవి ఏంటంటే మనకి వింటర్ కూడా పనికొస్తాయి, అలాగే సమ్మర్ కూడా కంఫర్ట్ గానే ఉంటాయి అని చెప్పేసి ఇది ఒక నైట్ ప్యాంట్, అంటే నైట్ ప్యాంట్ అనుకోవచ్చు, లెగిన్ అనుకోవచ్చు, మీరు ఏ డ్రెస్ల మీద కన్నా కూడా వేయచ్చు అనమాట. సో దీని యొక్క ప్రైస్ కూడా నాకు 129 రూపీసే పడింది. సో లెగ్గిన్స్ అన్ని ఈ సైజ్ లో అయితే 129 రూపీసే పడిందండి. ఇందులో నేను ఒక 3-4 కలర్స్ అయితే తీసుకున్నాను. సో దాని తర్వాత ఇదొక కలర్ అనమాట, ఇదొక కలర్ తీసుకున్నాను కంప్లీట్. చూస్తున్నారు కదా, 3 to 4 years అనే ఉంది సైజు. సో ఇదొక మంచి పింక్ షేడ్ అనమాట. ఈ పింక్ షేడ్ అంటే కొంచెం ఎలా వస్తుంది, కొంచెం రామా కలర్ ఆ షేడ్ లో వస్తుంది అనమాట. కొంచెం డార్క్ పింక్ షేడ్ అయితే వస్తుంది. ఇదొక లెగిన్ అయితే తీసుకున్నాను, అదొక కలర్ షేడ్. సో దాని తర్వాత ఇదొక షేడ్ తీసుకున్నాను అనమాట. ఇది కంప్లీట్ కనకాంబరం రంగు షేడ్ కన్నా కొంచెం రెడ్ కి కనకాంబరం రంగు కలర్ కి ఆ యొక్క మిక్స్డ్ కలర్ అనమాట, ఆ యొక్క కలర్ తీసుకున్నాను. ఇది కూడా నాకు కంప్లీట్ గా లెగ్గిన్స్ అన్ని 129 రూపీసే పడింది, అలాగే టీ షర్ట్స్ కూడా 129 రూపీసే పడిందండి. ఇది ఒక లెగిన్ అయితే తీసుకున్నాను.
సో దాని తర్వాత నెక్స్ట్ ఇవేంటి, ఇది ఒకటి కొంచెం ఇలా డిజైన్ తో ఉన్న ప్యాంట్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది చూస్తున్నారు కదా, ఇది నాకు నచ్చింది. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఎల్లో కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది. ఇదేంటంటే నేను లైట్ గా వైలెట్ షేడ్ అండి, చూడండి మంచి పర్పుల్ షేడ్ వస్తుంది కదా మంచిగా, ఆ షేడ్ అయితే ఉన్నది. మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ కంప్లీట్ గా లైట్ పర్పుల్ షేడ్ అన్నమాట. చాలా చాలా బాగుంది, క్లాసీగా కూడా ఉంది. దీని యొక్క ప్రైస్ కూడా నాకు 129 అయితే పడింది. సో ఈ ఫోర్ లెగ్గిన్స్ అలాగే టూ టీ షర్ట్స్ అవన్నీ నేను నైన్కా గురించి అని తీసుకున్నాను. సో నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఆల్రెడీ నేను నైటీస్ అయితే షేర్ చేస్తాను తీసుకున్నానని చెప్పి. 2 నైటీస్ అయితే తీసుకున్నాను కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంక మనకి సమ్మర్కి అనేటప్పటికల్లా నైటీస్ అవన్నీ తీసుకోవడం వేసుకోవడం అన్నీ ఎక్కువే పడతాయి కదా. సో అక్కడ మామూలుగా చెక్ చేశాను, మరీ ఎక్కువ వెరైటీస్ అయితే ఏం లేదు కానీ నేను వెళ్ళే టైంకి. సో అక్కడ చెక్ చేయగా ఏవో ఒక నైటీ అయితే ఇలాగా ఒకటి నచ్చింది. సో చూసుకున్న వెంటనే ఇది కంప్లీట్ మనకి ఎల్ సైజ్ ఏంటి, నాకైతే కంప్లీట్ గా ఫ్రీగానే ఉంటుంది. సో ఇది ఒక నైటీ అనమాట. మొత్తం కంప్లీట్ గా మనకి ఇదేంటంటే మెహందీ గ్రీన్ మీద ఇలాంటి కనకాంబరం రంగు ఫ్లవర్స్ లాగా మన కంప్లీట్ గా నైటీ మొత్తం ఇదే ఫ్లోరల్ డిజైన్ అయితే క్యారీ అవుతుందండి. మనకి ఇక్కడ నెక్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనకి ఇలాగా ఒక సన్నగా ఒక పైపింగ్ లైన్ అయితే ఇలా ఇచ్చారు, సేమ్ కాంట్రాస్ట్ లాగా కనకాంబరం రంగు కలర్ తోనే మనకి ఇలాగా లైట్ గా పైపింగ్, అలాగే అదే కలర్ తో మనకి లేస్ కూడా ఇలా డిజైన్ చేశారు. మనకి మిడిల్ లోనే ఏంటంటే ఇక్కడ మనకి బటన్స్ కూడా ఇచ్చారండి. సో ఇలాంటి నైటీస్ ఏంటంటే మదర్స్ చూడండి, మదర్ నైటీస్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా వేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి, కంప్లీట్ కాటన్. సో దీని యొక్క ప్రైస్ నాకు ఎంత పడిందంటే చూపిస్తాను. సో దీని మీద ఉన్న ప్రైజెస్ నాకు పడిందండి, ఏమి డిస్కౌంట్ అలా ఏం లేదు. 349 అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ లోనే వాళ్ళు పెడతారు. సో దీని యొక్క ప్రైస్ 349 రూపీస్ పడింది అనమాట. సో నేను ఈ ఒక్క నైటీ అయితేనే తీసుకున్నాను. సో ఇది నాది ఒకటి అనమాట. సో దాని తర్వాత మా హస్బెండ్ అయితే టీ షర్ట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఎలాగో షర్ట్స్ కూడా తీసుకుందాం, కొంచెం రీజనబుల్ గానే ఉన్నాయి అని చెప్పేసి, మామూలుగా ఎవరికన్నా ఇవ్వడానికి అవన్నీ గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటాయి కదా అని చెప్పేసి తనకు కూడా అన్నట్టు తీసుకున్నారు. సో అందులో ఫస్ట్ తీసుకున్న షర్ట్ ఏంటి అంటే ఈ కలర్ అనమాట, మంచి లావెండర్ కలర్ అనమాట. చాలా చాలా బాగుంది, కంప్లీట్ గా ప్లెయిన్ షర్ట్ అండి. మంచిగా చాలా క్వాలిటీ అయితే మేము తీసి చూసాం, చాలా చాలా బాగుంది. సో దీని యొక్క ప్రైస్ మనకి మామూలు ఒరిజినల్ ప్రైస్ అయితే 235 రూపీస్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉండుంటది. 235 రూపీస్. మనకి డిస్కౌంట్ లో మనకి ఈ యొక్క షర్ట్ 200 రూపీస్ అయితే వచ్చిందండి. స్టిచ్చింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు కదా, సో దాన్ని బట్టి కంపేర్ చేస్తే మనకి ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్ కన్నా ఇంకా తక్కువగానే మనకి ఈ షర్ట్ అయితే వచ్చింది. సో ఇందులో ఈ కలర్ ఒకటి తీసుకున్నారు. సో దాని తర్వాత మంచిగా గ్రే షేడ్ అనమాట, ఇదొక కలర్ అయితే తీసుకున్నారు. సో ఈ 2 షర్ట్స్ మా హస్బెండ్ తీసుకున్నారు అనమాట. సో టీ షర్ట్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి, కొత్తవి ఉన్నాయి. ఆల్మోస్ట్ తను ఎక్కువ టీ షర్ట్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి షర్ట్స్ కూడా తీసుకున్నారనమాట. ఇది 200, ఇది 200. మనకి ఏంటంటే డిస్కౌంట్ కాకుండా అయితే 235 రూపీస్ అయితే ఈ షర్ట్స్ కి అయితే ప్రైజెస్ పడింది. సో ఈ 2 టీ షర్ట్స్ అయితే తీసుకున్నారు. సో దాని తర్వాత ఇక్కడ చెప్పల్స్ ఒకటి తీసుకున్నారండి. డిమార్ట్ లో ఏంటి అంటే మనకి డైలీ వేర్ ఇంట్లో వేసుకోవడానికి చెప్పల్స్ అయితే చాలా బాగుంటాయి. సో అక్కడక్కడ చిన్న చిన్న వాటికి బయటకు వేసుకుని వెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి కదా. సో ఇంకా వెళ్ళాం కదా అని చెప్పి, చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదా అందుకని చెప్పి ఇంకా ఏమేమి అవసరమో అవి మాత్రమే తీసుకుని వచ్చాం. గ్రాసరీ ఇలాంటివి అయితే ఏమీ తీసుకుని రాలేదు. సో ఎందుకంటే అలాంటివన్నీ ఇక్కడ మనకి దగ్గరలోనే లోకల్ స్టోర్స్ లోనే ఉంటాయి కదా. సో అలాంటివి అయితే ఏమీ కొనలేదండి. నాకు ఏం అవసరమో అవే కొనుక్కుని వచ్చాను. సో దాని తర్వాత మా హస్బెండ్ తీసుకున్న చెప్పల్స్ అనమాట. నేను తీసుకున్నా అనుకున్నాను కానీ నాకు ఏంటంటే అక్కడ సైజెస్ అయితే సరిపోలేదు. సో అందుకని చెప్పి చూసాను వెతికాను. ఇంక మరీ అందులోంచి లోపల నుంచే వెతికే ఓపిక లేక, అంతసేపు అక్కడ ఉండడం ఇష్టం లేక ఇంక నేనైతే ఏం తీసుకోలేదు. నాకు ఆల్రెడీ ఇంట్లో వేసుకునే చెప్పులు అయితే ఉన్నాయి. సో ఇంక మా హస్బెండ్ ఇది ఒక పేరు అన్నమాట తీసుకున్నారు. చాలా చాలా బాగుంది. సో దీని యొక్క ప్రైస్ యాక్చువల్లీ చూసారు కదా 99 రూపీస్. దీని యొక్క ప్రైస్ కూడా 99 రూపీస్ అనమాట. చాలు కదా ఇంట్లో వేసుకోవడానికి. లేదు అనుకుంటే మీకు ఇక్కడ దగ్గర ఏమన్నా గ్రాసరీస్ తేడానికి కానీ, మిల్క్ ప్యాకెట్స్ కానీ ఏమన్నా తేడానికి కానీ, చిన్న చిన్న పనులు వేసుకోవడానికి ఇలాంటివన్నీ చాలా కంఫర్ట్ గా ఉంటాయి. సో ఇది ఒక పేరు తీసుకున్నారనమాట. సో దాని తర్వాత
ఇది వీట్ బ్రెడ్ అయితే ఒకటి తీసుకున్నానండి. ఫుడ్ ఐటమ్స్ అయితే ఏమి తీసుకోలేదన్నాను కదా. సో వీట్ బ్రెడ్ అయితే ఒకటి తీసుకున్నాను. కంప్లీట్ 100% హోల్ వీట్ అండి. సో ఇది యాక్చువల్లీ మేము ఎక్కువగా బ్రెడ్ అయితే మరీ ఎక్కువగా ఏం వాడము. సో నైనిక గురించి అని చెప్పి మిల్క్ బ్రెడ్ అయితే తీసుకుంటూ ఉంటాము. బట్ ఏంటంటే ఈసారి మిల్క్ బ్రెడ్ కన్నా కొంచెం వీట్ బ్రెడ్ తీసుకుందాం అని చెప్పి ఇది ఒక వీట్ బ్రెడ్ అయితే తీసుకున్నాము. సో దీని యొక్క ఎంఆర్పి నాకు 40 రూపీస్కి అయితే వచ్చిందండి. ఇది ఒకటి తీసుకున్నాను. సో నెక్స్ట్ ఈ ఫుడ్ ఐటమ్స్ లో అయితే ఇదొకటి ఇంకోటి తీసుకున్నాను అనమాట. వీట్ బ్రెడ్ అయితే ఒకటి తీసుకున్నాను. సో దాని తర్వాత మనకు సమ్మర్ వచ్చిందంటే జ్యూసెస్, డ్రింక్స్ ఇలాంటివి అయితే ఇన్ జనరల్ గా తీసుకుంటూ ఉంటాం కదా. ఎక్కువగా లిక్విడ్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా. సో దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క బాదం మిల్క్స్ అయితే నెంబర్ ఆఫ్ బాదం మిల్క్స్ ఫ్లేవర్స్ రకరకాల కంపెనీలు ఉన్నాయి. సో నేను ఏంటంటే మా హస్బెండ్ ఆల్రెడీ ఒకే దాంట్లో ఒక 4-5 బాటిల్స్ అయితే తీసేసుకున్నారు. ఏంటంటే మేము ఇలాంటివి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. బట్ ఏంటంటే ఒక్కొక్క కంపెనీ టేస్ట్ ఒక్కొక్కలా ఉంటది కదా. అన్ని ఒకే కంపెనీ ఎందుకు, మళ్ళీ బాగోపోయినాయి అంటే అవన్నీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కట్లా తీసుకున్నాను అనమాట. బట్ ఏంటంటే జెర్సీ కంపెనీ అయితే 2 బాటిల్స్ అయితే బాదం మిల్క్ తీసుకున్నాను. సో దీని యొక్క యాక్చువల్ ప్రైస్ అయితే 25 రూపీస్ అయితే వచ్చిందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ ఏంటి అంటే మనకి 17 రూపీస్కి అయితే ఈచ్ బాటిల్ అయితే వచ్చింది. సో ఈ యొక్క జెర్సీ బ్రాండ్వి 2 బాదం మిల్క్ బాటిల్స్ తీసుకున్నాను. అలాగే జెర్సీలోనే ఇంకో ఫ్లేవర్ అనమాట. అది బాదం మిల్కే కానీ ఇంకో టైప్ వెరైటీ, అదొక జెర్సీ బ్రాండ్ లోనే ఇంకోటి తీసుకున్నాను. అదొకటి. నెక్స్ట్ ఏమో దొడ్లా డైరీ బాదం మిల్క్ అనమాట. ఇదొక కంపెనీలో ఇదొక బాదం మిల్క్ తీసుకున్నాను. కంప్లీట్ గా 4 బాదం మిల్క్స్ డిఫరెంట్ కంపెనీస్ లోకి తీసుకున్నాను అనమాట. ఇది సమ్మర్ కదా, ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఎప్పుడన్నా తాగాలనిపిస్తే తాగడానికి బాగుంటది అని చెప్పి 4 తీసుకున్నాం అనమాట. సో దాని తర్వాత చెప్పాను కదా, దాని యొక్క ప్రతి దాన్ని కంప్లీట్ మామూలుగా ఒక బాటిల్ ప్రైస్ అయితే 25 రూపీస్. డిస్కౌంట్ లో మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 8% ఆఫ్ చేసుకుని 17 రూపీస్కి అయితే ప్రతి బాటిల్ 17 రూపీస్ అయితే పడింది. సో దాని తర్వాత ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది చూస్తున్నారు కదా, ఇది ఏంటి అంటే మనం ఎప్పుడన్నా జర్నీస్కి వెళ్తున్నప్పుడు బ్రష్లు అవన్నీ ఒక బ్యాగ్ లో వేసేసుకుంటూ ఉంటాం కదా. బ్రష్, టంగ్ క్లీనర్ ఇవన్నీ ఒక దాంట్లో వేసేసుకుంటూ ఉంటాం కదా. సో అలా మనం నెత్తుక్కోవడానికి కొంచెం కష్టంగా ఉండకుండా ఇలాగా బ్రష్ది ఒకటి తీసుకున్నాను అనమాట. సేఫ్ గా మనం ఇక్కడ మీకు పిక్చర్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే బ్రష్ ఇందులో పెట్టేసుకుని క్యాప్స్ పెట్టేసుకుని మన హ్యాండ్ బ్యాగ్ లో కానీ ఏదైనా మన జర్నీ బ్యాగ్ లో కానీ వేసేసుకోవడానికి మన యొక్క బ్రష్ కూడా ఈజీగా మనం త్వరగా తీసేసుకోవచ్చు. సో ఎలాగో ఒకసారి ట్రై చేద్దాం, తక్కువ కాస్ట్ అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంకో డిమార్ట్కి వెళ్తే ఇలాంటివన్నీ చూసామనుకోండి, మనం కొన్న ఐటమ్స్ కన్నా, కొందాం అనుకుని వెళ్ళే ఐటమ్స్ కన్నా ఇంకా అన్నెసరీ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగా కొంటూ ఉంటాము. సో దీని యొక్క ప్రైస్ నాకు 29 రూపీస్కి అయితే వచ్చిందండి. సరే అని చెప్పి నాకు మా హస్బెండ్ అని చెప్పేసి ఈ 2 అన్నట్టు తీసుకున్నాను అనమాట. సెట్ ఆఫ్ ప్యాక్ లో 2 వస్తాయి అనమాట. ఇది ఒక 29 రూపీస్. సో తక్కువే కదా అని చెప్పి తీసుకున్నాను. సో దాని తర్వాత ఇంకో వాటర్ బాటిల్ తీసుకున్నాను. సో ఇది కూడా చాలా బాగుంది. డిమార్ట్ లో ఏంటంటే ఎస్పెషల్లీ నాకు వాటర్ బాటిల్ కలెక్షన్ అయితే చాలా ఇష్టం. సో ఇంత ముందు అయితే ఎక్కువగా వాటర్ బాటిల్స్ అయితే బాగా పర్చేస్ చేసి అవే డిమార్ట్ లోవే కొనేదాన్ని. సో రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి. బట్ ఏంటి అంటే నేను రీసెంట్ గానే మీకు వీడియోలో కూడా షేర్ చేస్తాను. నైన్కాకి ఆల్రెడీ 2 వాటర్ బాటిల్స్ అయితే కొన్నాను. సేఫ్ సైడ్ అని చెప్పి నేను ఇంకో వాటర్ బాటిల్ నైన్కా గురించి అని చెప్పి తీసుకున్నాను. దీనిది 750 కెపాసిటీ, 515 ml అండి. సో దీని యొక్క ప్రైస్ మామూలు ప్రైస్ అయితే ఎంఆర్పి ప్రైస్ అయితే 22 రూపీస్. డిమార్ట్ ప్రైస్ అయితే మనకి 19 రూపీస్కి అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో నాకేంటంటే ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ నేను ఏంటి అంటే ఈ కలర్ బాగుంది, మంచిగా పీచ్ కలర్ అని చెప్పేసి ఇది ఒక కలర్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే ఇలా ఉండేటట్టు తీసుకున్నానండి. నైన్కాకి కొంచెం తాగడానికి అయితే బాగుంటుంది అని చెప్పేసి కంప్లీట్ గా ఇలాంటివి ఉండేటట్టు తీసుకున్నాను అనమాట. సో దీని యొక్క ప్రైస్ రీజనబుల్ గానే ఉండి తనకైతే సరిపోతుంది కదా అని చెప్పి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. జ్యూసెస్ కానీ వాటర్ కానీ లేదంటే బటర్ మిల్క్ కానీ ఏదన్నా వేస్తే తను ఈజీగా తాగుతుంది కదా, అందుకని చెప్పి ఇది ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈ బాటిల్స్ లో కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి.
సో అన్నీ మనకు కావాలి అనుకుంటే 25, 35, 39, 49 అలాగని చెప్పి 200, 250 ఆ రేంజ్లో కూడా వాటర్ బాటిల్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. బట్ నేను ఏంటంటే రీసెంట్గానే తీసుకున్నాను కదా, అందుకని చెప్పి నేను ఓన్లీ ఒక వాటర్ బాటిల్ మాత్రమే తీసుకున్నాను. సో ఇది ఒక వాటర్ బాటిల్ అనమాట. సో దాని తర్వాత ఇదొక బౌల్ అయితే తీసుకున్నానండి. కంప్లీట్ గా చాలా చాలా బాగుంది. దీని యొక్క గేస్ కూడా చాలా చాలా బరువుగా అయితే ఉందండి, థిక్ గా కూడా ఉంది. ఏదైనా రెసిపీస్ అవన్నీ మనకి స్టార్టర్స్ అవన్నీ చేస్తున్నప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అవన్నీ మిక్స్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఏదన్నా కర్రీస్ కానీ, ఏదైనా స్నాక్స్ కానీ డిష్ అవుట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఇది ఒక గ్లాస్ బౌల్ అయితే తీసుకున్నాను. సో దీనికన్నా ఇలాంటి సింగిల్ పీస్ లోనే కొంచెం పెద్ద సైజ్ అయితే చూద్దాం అనుకుని చూసాను, కానీ పెద్ద సైజ్ అయితే నాకు అవైలబుల్ గా ఏమీ లేదు. తర్వాత ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు సరే ఒకసారి పెద్దదేమైనా దొరికితే అప్పుడు తీసుకుందాంలే అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం చిన్న సైజ్ దొరికింది, చిన్న సైజ్ అయితే తీసేసుకున్నాను. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో రేట్ కూడా అంతే రీజనబుల్ గా ఉంది, 79 రూపీస్ అనమాట. బట్ దీనికి ఏంటంటే లిడ్స్ అయితే ఏమీ లేవు. సో మీకు లిడ్స్ అవన్నీ కావాలి అనుకుంటే అమెజాన్ లో అయితే ఇలాంటి గ్లాస్ బౌల్స్ కి లిడ్స్ కూడా సెపరేట్ గా అయితే అమ్ముతారు. లైక్ అమెజాన్ లో అయితే నేను చూసాను. ఈసారి ఎప్పుడన్నా కావాలి అనుకుంటే నేను లిడ్స్ అన్ని అమెజాన్ లో అయితే కొనుక్కుందామని అనుకుని జస్ట్ గ్లాస్ బౌల్ అయితే తీసేసుకున్నాను. దీని యొక్క కాస్ట్ ఏమో 79 రూపీస్ అనమాట. ఇది తీసుకున్న నెక్స్ట్ ఐటమ్ హ్యాండిల్ మటుకు చాలా జాగ్రత్తగా చేయాలి. పిల్లలు ఉండేటప్పుడు మటుకు కంగారుగా ఇలా చేసామంటే టపక్మని పడిపోద్ది అనమాట. చాలా 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 జాగ్రత్తగా మెయింటైన్ అయితే చెయ్యాలి. సో ఇది తీసుకున్న నా నెక్స్ట్ ఐటమ్ అనమాట. సో దాని తర్వాత తీసుకున్నాను ఇది ఒక బ్రష్ తీసుకున్నానండి. సో ఇదేంటి అంటే వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఈ బ్రష్ ఒకటి తీసుకున్నాను. సో ఇది కంప్లీట్ సిలికాన్ బ్రష్ అండి. ఇక్కడేమో చూస్తున్నారు కదా, కంప్లీట్ గా సిలికాన్ మెటీరియల్ తో మనకి ఇలా బ్రష్ లా అయితే డిజైన్ చేశారు. సో బాటిల్స్ క్లీనింగ్ అవన్నీ మనకి ఏంటంటే నా దగ్గర ప్లాస్టిక్ మెటీరియల్ తో ఉన్న బాటిల్స్ క్లీనింగ్ బ్రషెస్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. కానీ కొంచెం ఎక్కువ రోజులు అయిన తర్వాత ఏంటంటే ఆ ప్లాస్టిక్ అంతా ఊడొచ్చేస్తుంది. అదేంటంటే మనకి ఎప్పటికీ సేఫ్ కాదు కదా. సో నైన్కాకి వాటర్ బాటిల్స్ అవన్నీ రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ ఉండాలి కదా. సో నైన్కావనే కాదు మనం కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అదేంటంటే నాకు క్లీన్ చేయడం చాలా ఇబ్బందిగా అవుతుంది. సో దాని గురించి అని చెప్పి ఇది ఒక బ్రష్ అయితే తీసుకున్నాను. కంప్లీట్ సిలికాన్ అని చెప్పి ఇది ఒక బ్రష్ అయితే తీసుకున్నానండి. సో దీని యొక్క ప్రైస్ నాకు మహా అయితే దీని మీద లేదు, కానీ బిల్లులో అయితే చూసి చెప్తాను. ఒకవేళ కనిపిస్తే చెప్తాను బిల్లులో ఎంత ఉన్నదో. దీని మీద నాకు సరిగ్గా ఐడియా లేదు, కానీ ఒక 35 రూపీస్ పడిందండి. బట్ నాకు బిల్లో చూస్తుంటే అంత క్లారిటీగా అయితే ఏమీ తెలియటం లేదు. సో ఇదనమాట, ఇది ఒక బ్రష్ అయితే తీసుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడ సిలికాన్ బ్రషెస్ అయితే తీసుకున్నాను. ఇదేంటంటే స్పాచులా అనుకుంటారు కదా, స్పాచులాస్. ఆ స్పాచులాస్ ఒక పెద్ద సైజ్ స్పాచులాస్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా బ్లూ కలర్. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం హ్యాండిల్ పట్టుకునేటప్పటికల్లా ఇలా ట్రాన్స్పరెంట్ హ్యాండిల్ అయితే వస్తుంది. సో ఈ పైన మటుకు నేను బ్లూ కలర్ ఉండేటప్పుడు ఈ కలర్ లో అయితే తీసుకున్నాను. ఇందులో ఏంటంటే మీకు రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో చిన్న సైజెస్ లో కూడా స్పాచులాస్ అయితే ఉన్నాయండి. బట్ మీకు కావాలి అనుకుంటే దాని యొక్క క్వాలిటీ చూసాం కానీ నాకు మరీ అంత నచ్చలేదు. సో అందుకని చెప్పి ఇది కొంచెం పెద్దగానే ఉన్నాయి, బట్ కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నాయని చెప్పేసి ఇది ఒక సెట్ అనమాట తీసుకున్నాను. సో ఇవి ఏంటంటే మనకి చక్కగా దోశలు వేసుకునేటప్పుడు కానీ, బటర్ కానీ, ఆయిల్ కానీ గ్రీస్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. సో దానికి యూజ్ చేయొచ్చు. ఇది ఏంటంటే ఏమైనా మిక్సింగ్ చేసుకోవడానికి కానీ, లేదంటే దోశలు కూడా ఇలాంటివన్నీ మనం తీసుకోవచ్చు. సో దీని యొక్క ప్రైస్ మనకి 99 రూపీస్ అయితే పడిందండి. సో డిమార్ట్ ప్రైస్ అయితే 99 రూపీస్ పడింది. ఒరిజినల్ ఎంఆర్పి ప్రైస్ అయితే 110 రూపీస్ పడింది. ఆఫ్టర్ డిమార్ట్ ప్రైస్ అయితే మనకి 99 రూపీస్ అయితే వచ్చింది. సో ఇదొకటి తీసుకున్నాను అనమాట. సో ఏంటి అంటే నేను ఫుడ్ ఐటమ్స్ ఏమీ తీసుకోలేదు, బట్ నాకు ఏమైతే అవసరమో అవన్నీ తీసుకున్నాను. సో దాని తర్వాత ఇంకా నైన్కా గురించి అని చెప్పి ఇంకా కొంచెం ఏదో ఒక యాక్టివిటీలో కొంచెం అలాగ ఎంగేజ్ చేయాలి కదా. సో దాని గురించి అని చెప్పి ఇలా మనకి ఆల్ఫాబెటిక్స్ నంబర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటి పజిల్ టైప్ లోది నేను ఒకటి తీసుకున్నాను, కంప్లీట్ సెట్. సో దీని యొక్క ప్రైస్ కూడా మనకి 99 రూపీస్ అనమాట. కొంచెం సేపు వాళ్ళకి టైం అనేది ఎంగేజ్ చేయొచ్చు కదా, ఇలాంటి పజిల్స్ అవన్నీ ఇచ్చేసి. ఇందులో కంప్లీట్ గా నెంబర్స్ అలాగే ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయండి. సో ఇక్కడ మధ్యలో మనం ఇవన్నీ తీసేసి మనం ఏ ఆల్ఫాబెట్ లో వాళ్ళని ఆ ఆల్ఫాబెట్ చూసి స్టిచ్ చేయమంటే
వాళ్ళు ఈజీగా అయితే వాళ్ళు చూసి వాళ్ళకి చదువుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. వాళ్ళు ఇలాంటి ఆల్ఫాబెట్స్ అవన్నీ నేర్చుకోవడం కూడా చాలా మంచిగా నేర్చుకుంటారు. సో అందుకని చెప్పి ఇలాంటి ఒక పజిల్ తీసుకున్నాను. సో తక్కువ ప్రైసే కాబట్టి 99 రూపీస్ అండి. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. సో దాని తర్వాత నైన్కాకి ఒక టాయ్ అయితే తీసుకున్నానండి. ఆ టాయ్ ఆల్రెడీ తను ఆడేసుకుంటుంది. సో అందుకని చెప్పి అది నేను మీతో షేర్ చేయలేదు. సో దాని తర్వాత కంప్లీట్ గా ఇక్కడ ఈ కప్స్ చూసిన వెంటనే నాకు చాలా చాలా బాగా నచ్చింది. చూసారు కదా, సో చూసారు కదా, ఈ విధంగా అయితే మంచి కలర్స్ ఉన్నాయండి. రెడ్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, అలాగే కొంచెం డార్క్ బ్లూ కలర్ అయితే ఉన్నదండి. ఈ 4 కలర్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇంట్లో మేము ఈ కప్స్ అవన్నీ వాడడం అయితే చాలా తక్కువ. ఇంట్లో అయితే బొచ్చుడు కప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా అవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఈ 2 కలర్స్ ఏంటంటే చూసారు కదా, కంప్లీట్ గా కాంట్రాస్ట్ గా ఉన్నాయి. అందుకని చెప్పి క్యూట్ గా కూడా ఉన్నాయండి. సో ఎప్పుడన్నా మా హస్బెండ్ కి నాకు ఎప్పుడన్నా ఏదన్నా తాగాలి అనిపిస్తే, ఆయన అయితే అసలు ఏమి తాగరు, బట్ నాకు ఎప్పుడన్నా కాఫీ అదన్నీ తాగాలి అనిపిస్తే మటుకు ఇలా ఈ కప్స్ లో అయితే వేసుకుందాం అనుకున్నాను. దీని యొక్క ప్రైస్ కూడా నాకు 19 రూపీస్ అయితే పడిందండి. ఈచ్ కప్ నాకు 19 రూపీస్ పడింది అనమాట. సో నేను 2 కప్స్ అయితే తీసుకున్నాను. సో దాని తర్వాత హెన్నా అనమాట. కంప్లీట్ గా హెన్నా పౌడర్, అది హెన్నా మిక్స్ అవన్నీ నేను ఇంకా బయట నుంచి తెచ్చుకోవటం లేదు, అయిపోయింది. సో లాస్ట్ టైం మా సిస్టర్ అయితే పెట్టేసింది కంప్లీట్. ఇంకా నా ఇంట్లో కూడా హెన్నా ప్యాకెట్స్ అయితే ఏమీ లేవు, హెన్నా కూడా అయిపోయింది. సో దాని గురించి అని చెప్పి నేను బంజారాస్ది హెన్నా పౌడర్ అయితే తీసుకుంటున్నాను. 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. సో ఈచ్ ప్యాకెట్ నాకు 60 రూపీస్ అయితే పడింది. సో నేను 2 ప్యాకెట్స్ అయితే హెన్నా పౌడర్ అయితే తీసుకున్నాను. సో దాని తర్వాత ఇంకా మాస్క్లు అయితే తీసుకున్నానండి. ఈ సిచ్యువేషన్స్ లో కంపల్సరీ మనకు ఉండవలసిన ఏ ఉన్నా లేకపోయినా ఇవైతే కంపల్సరీ ఉండాలి కదా. సో మాకైతే ఉన్నాయి. నైన్కాకి ఏంటంటే చిన్నపిల్ల కదా, చిన్న సైజ్ దొరకాలంటే కొంచెం కష్టం అవుతున్నాయి. సో వెళ్ళిన వెంటనే మాకు ఇవి కనిపించినాయి అనమాట. ఎస్పెషల్లీ చిన్నపిల్లల లాంటి వాళ్ళకి కంప్లీట్ కాటన్ మెటీరియల్ అండి. ఇందులో 3 మాస్క్స్ అయితే వస్తాయి. సో దీని యొక్క ప్రైస్ మనకి 79 రూపీస్ అయితే పడింది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ సెట్ ఆఫ్ 3 వస్తాయి అనమాట. కంప్లీట్ గా మనకి వైట్ కలర్, పింక్ కలర్, బ్లాక్ కలర్ ఇక్కడ చూస్తున్నారు కదా, 3 కలర్స్ అయితే ఉన్నాయి. బట్ చాలు కదా వాళ్ళకి అని చెప్పేసి ఇంకా వాషబుల్ అనమాట ఇవన్నీ. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో దాని తర్వాత నైన్కాకి టిఫిన్ ప్లేట్ కూడా తీసుకున్నాను. సో యాక్చువల్లీ నైన్కాకి ఒక టిఫిన్ ప్లేట్ ఉన్నది, అది కంప్లీట్ గ్రీన్ కలర్. సో అది ఓవెల్ షేప్ లో వచ్చినట్టుంది, అది కూడా డిమార్ట్ లోనే తీసుకున్నాను. సో దాని తర్వాత ఇంకా ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇడ్లీ, అలాగే చట్నీ, లేదంటే సాంబార్ ఇలాంటివి వేసి పెట్టడానికి అయితే బాగుంటాయి కదా. ఇడ్లీకి కానీ, దోశ కానీ, ఏ టిఫిన్ అయినా ఈ బ్రేక్ఫాస్ట్ కి పిల్లలకి మిక్స్ అవ్వకుండా ఉంటాయి కదా, చక్కగా వాళ్ళు కూడా తినడానికి ఈజీగా ఉంటది అని చెప్పేసి ఈ కలర్ ఒకటి. ఇందులో నేను వైట్ కలర్ ఆప్షన్ చూద్దాం అనుకుని చూసాను కానీ బట్ నాకైతే ఏమీ దొరకలేదు. వైట్ కలర్ లో, గ్రీన్ కలర్ లో ఉంది, ఎల్లో కలర్ లో ఉంది. బట్ నాకు ఆల్రెడీ నైన్కా యూస్ చేసే టిఫిన్ ప్లేట్స్ అవన్నీ ఎక్కువ గ్రీన్ కలర్ లోనే ఉన్నాయి. సో అందుకని చెప్పి ఎల్లో బాగుందని చెప్పి ఎల్లో అయితే తీసుకున్నానండి. బట్ ఏంటంటే ఇది ప్లాస్టిక్ కాదు, బట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. సో దీని యొక్క ప్రైస్ చూస్తున్నారు కదా, 69 రూపీస్ పడింది అనమాట. బట్ చాలా అయితే చాలా బాగుంది. 3 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇదొకటి అనమాట. ఇదొకటి నైన్కా టిఫిన్ ప్లేట్ అయితే తీసుకున్నాను. సో డిమార్ట్కి వెళ్తాం కానీ కొనవలసిన దానికన్నా ఇలాంటి అనవసరమైన ఖర్చు అయితే ఎక్కువైపోతుంది. ఒక అమౌంట్ అని బడ్జెట్ టార్గెట్ పెట్టుకుని వెళ్ళాం అనుకోండి, దానికన్నా డబుల్ అంటే డబుల్ అయిపోతాయి. బట్ నేను ఇవన్నీ ఏం కొందామని చెప్పి ఏమీ వెళ్ళలేదు. కొన్ని ఐటమ్స్ గురించి అని చెప్పి వెళ్ళాను కానీ అన్నెసరీ కూడా కొన్ని కొన్నాను. అంటే అన్నెసరీ అంటే యూజ్ చేసేవేలేండి. సో దాని తర్వాత ఒక దోశ తవా ప్యాన్ అయితే తీసుకున్నాను. సో కంప్లీట్ గా ఇది చాలా మంది తీసుకుంటున్నారండి. దీని యొక్క గేజ్ కూడా 4 mm థిక్నెస్. మిగతావన్నీ చూసాను కానీ థిక్నెస్ అనేది, గేజ్ థిక్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉన్నది. సో అందుకని చెప్పి అందులో మాక్సిమం 4 mm థిక్నెస్ ఉన్నది ఇది ఒకటే కనిపించింది. సో దీని యొక్క ప్రైస్ 395 రూపీస్ అనమాట. చూస్తున్నారు కదా, 395 రూపీస్. బట్ దీని మీద ప్రైస్ ఉన్నది, ఎంఆర్పి ప్రైస్ అయితే 500 అయితే ఉందండి. మనకి డిమార్ట్ ప్రైస్ అయితే 395 రూపీస్ కి అయితే వచ్చింది. చాలా చాలా స్ట్రాంగ్ గా అయితే ఉన్నది. సో మనకి ఇదేంటి రౌండ్ కూడా చాలా పెద్దది, పెద్ద దోశలు అలాంటివి అయితే వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక దోశ తవా ప్యాన్ అయితే తీసుకున్నాను. సో లాస్ట్ అండ్ ఫైనల్
ప్రోడక్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇది ఒక చాపింగ్ బోర్డ్ అయితే తీసుకున్నానండి. సో ఆల్రెడీ నా దగ్గర ఇలా వుడెన్ చాపింగ్ బోర్డ్ అయితే ఉన్నది. బట్ ఏంటి అంటే మనం ఏదైనా కాయగూరలు అవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత వాష్ చేసేస్తూ ఉంటాం కదా. సో అవన్నీ అలా రెగ్యులర్ గా వాష్ చేసేయడం మూలన అది కొంచెం చాపింగ్ బోర్డ్ అయితే పోయింది. సో దాని తర్వాత నేను ప్లాస్టిక్ లో అయితే తీసుకున్నాను. సో ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాను. బట్ నాకు తెలుసు ప్లాస్టిక్ అయితే యూజ్ చేయడం అంత మంచిది కాదని. బట్ ఏంటి అంటే నాకు ఇంకా బయటకు వెళ్ళే ఛాన్స్ లేక నేను ఇంకా చాపింగ్ బోర్డులు అవన్నీ అయితే ఏమీ కొనలేదు. అట్లీస్ట్ పార్క్ అన్నా వెళ్ళినా సరే చాపింగ్ బోర్డ్ ఏమైనా తీసుకుందాం వుడెన్ది అని చెప్పి అనుకున్నాను కానీ బట్ నాకు అప్పుడు వెళ్ళే ఛాన్స్ అయితే రాలేదు. సో ఇప్పుడు ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి కంపల్సరీగా వుడెన్ చాపింగ్ బోర్డ్ అయితే తీసేసుకున్నాను. సో దీని యొక్క ప్రైస్ నాకు 179 రూపీస్కి అయితే పడిందండి. ఇక్కడ హ్యాండిల్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. పాత దాని అయితే నాకు ఇక్కడ హ్యాండిల్ అయితే ఏమీ రాలేదు కానీ ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఎక్కడన్నా కొంచెం హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క హ్యాండిల్ అయితే ఇచ్చారు కదా. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో కంప్లీట్ గా వుడెన్ చాపింగ్ బోర్డ్ అయితే తీసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా బ్యాక్ ఇలా ఉంటుంది అనమాట. ఇందులో చిన్న సైజ్ లో కూడా చాపింగ్ బోర్డ్స్ అయితే ఉన్నాయండి. బట్ ఏంటంటే నాకు చిన్న సైజ్ అయితే వేస్ట్ కదా, మనకి ఎక్కువ కటింగ్స్ అవన్నీ ఉండేటప్పుడు మనకి పెద్ద చాపింగ్ బోర్డే అవసరం. సో అందుకని చెప్పి ఇది ఒక చాపింగ్ బోర్డ్ అయితే తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా ఇలాగనమాట. సో ఇవన్నీ చూస్తే ప్రొడక్ట్స్ అయితే నేను మీకు కొంచెమే చూపించాను కదా. సో నాకు డిమార్ట్ లో బిల్ ఎంత అంటే నియర్లీ 3000 అనమాట. చూస్తున్నారు కదా 2988 రూపీస్ అనమాట. అంటే 3000 అయితే పడింది. జస్ట్ ఏవో కొన్ని కొనడానికి అని చెప్పి వెళ్ళాను. బట్ నాకు ఏంటంటే మీకు చూపించాను కానీ ఇందులో ఏమి ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమీ లేదు. నేను గ్రాసరీ కూడా ఏమీ తీసుకోలేదు. ఈ కొన్ని చిన్న ఐటమ్స్కే నాకు 3000 అయితే బిల్ అయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మనం వెళ్ళామంటే అలా జేబులు ఖాళీ అయిపోతాయి అనమాట. సో కంప్లీట్ గా నా డిమార్ట్ హాల్ అనేది చూస్తారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేస్తే నేను రెగ్యులర్ గా పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని మీ ఫోన్ కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బాయ్.